ఓకే అండి. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు 49వ రోజు సీతాయనం. ప్రతి మానవుడి జీవితంలో సీతాయనం ఒక మధురమైన ప్రయాణం. చదివి అర్థం చేసుకుంటే మాత్రం ప్రతి సందర్భం కూడా ఒక మానవుడికి ఒక పాఠమేనండి. నాకు అలానే అనిపిస్తూ ఉన్నది. మరి మీకు? సో నిన్నటికి కంటిన్యూషన్ ఏంటో చూద్దామా? మాత అనుమతించటంతో సంఘటనలు చోటు చేసుకోవటం మొదలైంది. ఆ మర్నాటి ఉదయం ఆ ప్రాంతమంతా భయంకరమైన నల్లటి మేఘాలతో కప్పబడింది. అది వానాకాలం కాదు. పక్షులన్నీ గుంపులుగా చెదిరిపోయాయి. మరొక తుఫాన్ రాబోతుంది అంది మాత ఆకాశం వైపు చూస్తూ. అయితే ఇది తుఫాన్ల కాలం కాదు. ఈ 10 రోజుల్లో ఇది మూడవది. ప్రకృతి సందిగ్ధంలోకి నెట్టబడింది. ఆమె తన భావం నుంచి బయటకు రాలేకపోయింది. రాముడు ఆమెను తేలికపరచటానికి చేయగలిగిందంతా చేశాడు. తానే అస్థిమితతను అనుభవించాడు. తమను చుట్టుముడుతూ ఉన్న ప్రతికూల శక్తులను గుర్తించటం కోసం ఒకసారి తలపైకెత్తినప్పుడు వారి వైపు దూరం నుంచి ఒక బంగారు లేడి తొంగి చూడడం కనిపించింది. సీత అటు చూడు అన్నాడు ఆయన. బంగారు లేడీ మన మిధుల్లో చూస్తే వాళ్ళమే అటువంటిది. అనేక సంవత్సరాల క్రితం మన మిధులను వదిలినప్పటి నుంచి మనం ఇటువంటి దాన్ని చూడలేదు. అది ఎక్కడ ఉంది అడిగింది మాత చుట్టూ చూస్తూ. సూటిగా చూడు, ఆ కొమ్మలు ఆకుల్లో నుంచి అది తొంగి చూడటం నీకు కనబడలేదా? మాత తల ఊపి, అది నిజమైనదేనా? మీరు స్పష్టంగా చూసారా? చూడు, అది అటు వెళ్తోంది. నాకు కనబడలేదు రామా. నేను నీ కోసం దాన్ని పట్టుకు వస్తాను. ఒక లేడీ పెంపుడు జంతువుగా ఉండటం ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది అని విల్లు ఎక్కుపెట్టి లేడీ వెనుక వెళుతుండగా సీతలో ఒక భయకెరటం ఉద్భవించింది. ఆమె ఆయనను పిలిచే ప్రయత్నం చేసింది, కానీ గొంతు పెగల్లేదు. ఆయన వెనుక పరిగెట్టే ప్రయత్నం చేసింది, కానీ కాళ్ళు కదల్లేదు. కుటీరం నుంచి లక్ష్మణుడు వెలికి వచ్చాడు. ఆమె ముఖంలోని ఆందోళన చూసి ఏమైందని అడిగాడు. ఇప్పుడు ఆమె స్వరం తిరిగి వచ్చింది. కాళ్ళు కదులుతున్నాయి, కానీ కనుచూపు మేరలో శ్రీరాముడు ఎక్కడా లేడు. శ్రీరాముడు ఎక్కడికి వెళ్ళాడో ఆమె లక్ష్మణుడికి చెప్పింది. విచారపడకు, ఆయన త్వరలోనే వస్తారు. ఆమెను ఓదార్చాడు లక్ష్మణుడు. ఆయన తిరిగి రాకపోయేసరికి ఆమె తల్లడిల్లింది. అంతలోనే వారికి ఆయన బాధతో అరుస్తున్న స్వరం వినపడింది. మాత లక్ష్మణుడు ఇద్దరు అస్థిమితంగా ఉన్నారు. అయితే ఏదో రాక్షసి రాముని స్వరాన్ని అనుకరిస్తుందని ఆమె భావించింది. లక్ష్మణుడు అక్కడే వాడాలో లేక శ్రీరాముని వెతకడానికి వెళ్ళాలో తెలుసుకోలేక సందిగ్ధంగా గురి అయ్యాడు. చివరికి మాత అతన్ని వెళ్ళమని చెప్పింది. తప్పనిసరి అతను వెళుతూ ఆమెను కుటీరం వదిలి రావద్దు అని చెప్పి వెళ్ళాడు. ఆమె ఒంటరిగా ఉండకూడదు, తాను కూడా అతనితో వెళదామని అనుకుంది. కానీ ఆమె గొంతు మోగబోయింది, కాళ్ళు కదల్లేదు. ఆమె కుటీరంలోకి నడిచింది. తెరచిన తలుపులో నుంచి అతను రావటం చూసింది. అతను మాయావి రావణుడు, సన్యాసి రూపంలో భిక్షుకు వచ్చాడు. మాత ఎప్పుడు ఎవ్వరికీ లేదందు. ఇప్పుడు లేదనే అవకాశం కూడా లేదు. తన తండ్రిని ఒకప్పుడు తీవ్రంగా అవమానించింది ఇతనే. తన కుమార్తె గోదావరి ముందే చెప్పినట్లు ఇతనిని తాను ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఆ క్షణంలోనే ఈ కలయిక సంభాషణ మించి చాలా ఎక్కువైందని మాత గుర్తించింది. తాను అతని రాక్షస రాజ్యంలోకి తనకేమైనా సానుకూల ఫలితం వస్తుందే అన్న ఆశ ఉంటే ఆ రాక్షసుని మనసులో కూడా ప్రవేశించగలగాలి. ఆమె చేతిలో పండ్లు ఉన్న పాత్రతో నెమ్మదిగా కుటీరం వెలుపలికి అడుగు పెడుతూనే తాను ఉండబోతున్న చీకట్లోకి అడుగు పెడుతున్నానని తెలుసుకుంది. నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమె భావించింది. అయితే అతను ఆమె ముంజై పట్టుకు లాగగానే బాధతో అరిచింది. ఆమె రామా రామా అని అరిచింది. కానీ రావణుని స్పర్శతో వారి మనోబంధం తెగిపోయి ఆ అరుపు తన ప్రేమమూర్తి అయిన రాముని చేరలేకపోయింది. ఇది ఆమెకు ముందుగా తెలియని విషయమో. తమ ఇద్దరిని కలిపి నెయ్యబడిన బంగారు దారాలు తమ మధ్య తక్షణ సమాచార బంధాన్ని ఏర్పరిచేవి తెగిపోయాయి అని ఆమె గుర్తించలేదు. మాత ఇప్పుడు తన భర్తను కానీ మరిదిని కానీ చేరలేక ఏ జీవి సహాయమూ అందని స్థితిలో ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న విషయము కొంచెం చెప్పుకోవచ్చేమో మనము. నిజంగా ఒక స్థాయిలో ఉన్న భార్యాభర్తలు వాళ్ళకి కొన్ని ఇప్పుడు బంగారపు తీగలు దారులు అని అంటున్నారు. ఒక కమ్యూనికేషన్ అనేది ఉంటుంది. కొంచెం సీరియల్స్లో కూడా చూపిస్తారు. వాళ్ళు ఏదో దగ్గరకు వస్తుంటే వీళ్ళకి ఏదో హృదయ స్పందన కలుగుతున్నట్లు. ఇది చాలా సహజంగా అన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది కూడానండి. గమనించుకుంటే అర్థమవుతుంది. ఎప్పటి వరకు రామాయణంలో మనం ఏమనుకున్నామంటే సీతాదేవి కష్టాలు పడింది, ఆమె అన్ని కన్నీళ్ళు కష్టాలు అనుకున్నాము.
సీతాయనంలో చూసేటప్పటికి సీతాదేవి తాను కోరుకున్నదే ఇదంతా. తానేమి కష్టపడలేదు, ఆ కన్నీళ్లు కార్చలేదు. ఎందుకంటే తనకి ముందే తెలుసు ఈ జరగబోతుందని కూడా. ఆ జరగబోయేదన్న రాక్షస జీవనాన్ని మార్చటానికి ఆమె కంకణం కట్టుకుంది కాబట్టి ఇవేవి కూడా ఆమెని కష్టాలుగా అనిపించలా. కానీ ఇప్పటికీ మనం ఏమనుకున్నామంటే సీతాయనం రాకముందు వరకు చాలా కష్టాలు పడింది, ఇట్లా లక్ష్మణుడు ఒక గీత గీశాడు, ఈ సినిమాల్లో చూపించిందంతా కూడా ఒక నిజంగా భావించాము. ఎప్పుడైనానండి ఒక నిజము ఎంత వాస్తవంగా ఉంటుందంటే అది వాళ్ళ జీవన ప్రణాళిక ఎంత అద్భుతంగా ఉంటుందో, అది ఎప్పుడైతే మనం నిజమైంది నిజంగా తెలుసుకుంటామో అప్పుడు నిజాన్ని నిజంగా తెలుసుకోగలము. నిజాన్ని తెలుసుకోవాలి. అందరం అబద్ధంలోనే బ్రతుకుతున్నాము. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసేయటం, ఎవరికి తెలిసినట్టు వాళ్ళు చెప్పేస్తున్నారు, అదే అనుకొని అనుకరిస్తున్నాం. కానీ నిజంగా డాక్టర్ పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి సీతాయనం అనే పుస్తకాన్ని మనకు అందించినందుకు ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి. నా ద్వారా ఈ బుక్ బాగుంది, చదవండి. ఈవెన్ నిన్న అమెరికా మా రిలేటివ్స్లో అమ్మాయికి ఈ పుస్తకం బాగుంది తెప్పించుకోమంటే ట్రై చేస్తే తెలుగు దొరకల. సో ఎక్కడో తనకి ఇంగ్లీష్లో దొరకంగానే వెంటనే తెప్పించుకొని తను చదివి ముగ్ధురాలైపోయింది. తన ఫ్రెండ్కి పాస్ చేసిందంట. ఎంత అద్భుతమో చూడండి మాస్టర్స్. ఎందుకంటే ఇది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుంది. అందరూ చేర్చుకోగలగాలి. ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కళ్ళు సీతాయనం పుస్తకం చదవాలి. ఈ సీతాయనం పుస్తకంలో ఏముందంటే కృతజ్ఞత అనేది, క్షమాతత్వం అనేది, సహాయం చేయటం అనేది, ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది, జీవన ప్రణాళికను కూడా ముందుగా కూడా తెలుసుకుంటూ అడుగులు వేయటము అనేది కూడా ఇక్కడ ఉంది. ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఒక కొంచెం ఎనర్జీ పాస్ అవ్వగానే లేకపోతే 2 అనుభవాలు రంగాల్ని నేను గ్రేట్ అనే ఫీలింగ్స్కి వెళ్ళిపోతున్నాం. అది కాదు. సీతామాత ఏదైతే తను అందుకున్నదో, జనక మహారాజు సీతామాత కూర్చొని జరగబోతుంది తెలుసుకొని ఆయన పెళ్ళయి సీతాదేవి రాముడితో వస్తున్నప్పుడు ఒక చిరునవ్వు నవ్వుతాడు. అక్కడ వాళ్ళిద్దరికీ తెలుసు, జరగబోయే మొత్తం తెలుసు. ఇది ఒక మానవుడు సాధించుకోవాలి. అదే ఆధ్యాత్మికము అంటే. అందుకే పత్రిగారు బుక్స్ ఎక్కువ చదవమంటారు. ఈ పుస్తకాల్లో మనకి చాలా విషయాలు తెలుస్తాయండి. ఏదో బుక్ ఆడియో చేశారు, పుస్తకము అని అనుకుంటే మనం ఎవరికి హెల్ప్ చేయలేము. ఇప్పుడు చూడండి, తనకి నేను సీతాయనం బుక్ చదివనంగానే తను ఒకటి చెప్పింది, సీతారాములు యూనివర్స్కి హీల్ చేస్తూ ఉంటారని. మనం ఇంకా అక్కడి వరకు రాలేదండి. యాక్చువల్లీ మీకేం నచ్చింది అని అడిగితే నేను అంతవరకు మనం రాలేదు కాబట్టి నాకొక్కటి మనం చదువుకున్నంత రేంజ్లో నేను చెప్పింది ఏంటంటే సీతాయనం అనేది మానవుడు మాధవుడిగా మారటం ఎట్లాగా అనేది ఇప్పటి వరకు నాకు అర్థమైందని చెప్పా. తను మళ్ళీ నేను చదవాలి, అప్పుడే అయిపోయిందా అనిపించిందండి. ఎందుకంటే మాస్టర్స్, మధురిమ అనేది తెలిసిన వాళ్ళకి ఆ మధురిమ తెలుస్తుంది. ఆ మధురిమలో ఉన్న మధురం తెలియని వాళ్ళకి మధురిమ అంటే అర్థం తెలియక అగాధంలోకి వెళ్తున్నట్టుగానే ఉంటుంది. ఓకే మాస్టర్స్, మరి ఇక్కడ సోమ గురించి మళ్ళీ తెలుసుకుందాం. సోమ కళ్ళ నుంచి నీరు కారుతుండగా కథ ముగింది. ఆమె కళ్ళు తెరిచి మన్నించమని అడుగుతూ వాటిని తుడుచుకుంది. కథలోని ఈ భాగాన్ని ఎప్పుడు ఏడవకుండా చెప్పలేను అని వివరించింది. మాత అనుభవించిన ఆ బాధ ఇన్ని సంవత్సరాల తరువాత కూడా నన్ను తొలుస్తూనే ఉంది. నాకు మా అమ్మకు కూడా కళ్ళు నీటితో నిండాయి. నెమ్మదిగా మా అందరి ఉద్వేగాలు శాంతించిన తర్వాత ఆ కథ మాకు చెప్పినందుకు మా అమ్మ కృతజ్ఞతలు వ్యక్తపరిచి, మీకు విశ్రాంతి అవసరం సోమ, మీరు మాకు చెప్పిన దాన్ని అవగాహన చేసుకోవడానికి మాకు కొంత సమయం అవసరం అంది. సోమ అవునంటూ తల ఊపింది. మీరు సాయంత్రం భోజనం చేసి వెళ్ళండి, నేను సిద్ధం చేస్తాను. మేము తిరిగి ఆశ్రమానికి వెళ్ళాలి. వారు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీకు ఇబ్బంది లేకపోతే మేము రేపు వస్తాము. మీరు నా అతిథులుగా రావటం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అపహరణ తర్వాత లంకలో ఏం జరిగిందో రేపు చెప్తాను. నేను మాత చేసిన గొప్ప త్యాగం గురించి చెప్తాను. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున సృష్టిలోనే అత్యంత పవిత్రమైన స్త్రీమూర్తిగా సీతాదేవి పేరొందారు. ఆ పవిత్రమూర్తి మరి
లంక ప్రవేశం ఎలా ఉంటుందనేది రేపటి రోజున తెలుసుకుందామంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్.